విద్యార్థి లోకానికి మీ ఏసరెడ్డి నమస్కారం. ఫ్రెండ్స్, ఇంట్లో ఉండి ఇంగ్లీష్ నేర్చుకుందాం అనే కార్యక్రమానికి మీ అందరికి స్వాగతం సుస్వాగతం. ఇప్పుడు మనం డే 9 లో ఉన్నాం. సో ఈ రోజు క్లాస్ లో మనం ఏం నేర్చుకోబోతున్నాం అంటే ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. అసలు ఈ టెన్స్ ఎప్పుడు వాడాలో నేర్చుకోబోతున్నాం. గతంలో ప్రారంభించబడిన ఒక పని వర్తమాన కాలంలో కూడా జరుగుతూ ఉండాలి. అంటే పాస్ట్ లో ప్రారంభమైన ఒక పని ప్రజెంట్ లో రన్నింగ్ లో ఉండాలి ఫ్రెండ్స్. అటువంటి పనులను తెలియజేటకు ఈ టెన్స్ వాడాలి. అంటే పాస్ట్ ప్లస్ ప్రజెంట్ ఈజ్ ఈక్వల్ టు ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. పాస్ట్ ప్లస్ ప్రజెంట్ ఈజ్ ఈక్వల్ టు ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు 2 o'clock అయింది అనుకోండి. ఇప్పుడు ఆఫ్టర్నూన్ 2 o'clock అయింది అంటే 1 o'clock ఒక పని స్టార్ట్ అయింది. 1 పాస్ట్ 2 o'clock ప్రజెంట్ కదా. అంటే 1 o'clock స్టార్ట్ అయిన పని ఇప్పుడు 2 o'clock వరకు కూడా జరుగుతూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, నేను 1 o'clock టీవీ చూడడం స్టార్ట్ చేసిన, ఇప్పుడు 2 అవుతుంది. అంటే 1 కు స్టార్ట్ చేసిన పని 2 o'clock కూడా కొనసాగుతుంది. ఐ హావ్ బీన్ వాచింగ్ టీవీ సిన్స్ 2 o'clock అన్నారు. అంటే ఇట్లా పాస్ట్ లో స్టార్ట్ అయిన పని ప్రజెంట్ లో జరుగుతుండాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఈ రోజు ఫ్రైడే అనుకోండి, సండే ఒక పని స్టార్ట్ చేశాం. ఈ రోజు ఫ్రైడే అన్నప్పుడు సండే పాస్ట్ కదండి. అంటే సండే రోజు నేను ఒక కథ చదవడం స్టార్ట్ చేశాను. ఈ రోజు ఫ్రైడే అంటే సండే రోజు స్టార్ట్ చేసిన కథ ఈ రోజు కూడా ఇంకా చదువుతూనే ఉన్నా. అంటే సండే అంటే పాస్ట్, ఈ రోజు ఫ్రైడే అంటే పాస్ట్ లో ప్రారంభమైన పని ఇప్పుడు కూడా జరుగుతుంది. ఐ హావ్ బీన్ రీడింగ్ ఏ స్టోరీ సిన్స్ సండే అనాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఇది మే అనుకోండి, నేను ఏప్రిల్లో ఒక పని స్టార్ట్ చేశాను. ఏప్రిల్లో ఇంగ్లీష్ నేర్చుకోవడం స్టార్ట్ చేశాను. ఇది మేలో స్టార్ట్ చేశాను ఇంగ్లీష్ నేర్చుకోవడము. ఏప్రిల్లో స్టార్ట్ చేశాను, మేలో కూడా నేర్చుకుంటూనే ఉన్నాను. ఐ హావ్ బీన్ లర్నింగ్ ఇంగ్లీష్ సిన్స్ ఏప్రిల్ అని చెప్పాలి. 2020లో నేను ఒక పని స్టార్ట్ చేశాను. ఇది 2024 అనమాట. సో ఐ హావ్ బీన్ డూయింగ్ ఏ జాబ్ సిన్స్ 2020 అని చెప్పాలి. ఇలా ఏదైనా సరే ఒక పని పాస్ట్ లో స్టార్ట్ అయ్యి ప్రజెంట్ లో కూడా జరుగుతూ ఉంటాయి. అటువంటి పనులను తెలియజేయటకు మనం ఈ టెన్స్ ను ఉపయోగించాలి. ఈ టెన్స్ పేరు వచ్చేసి ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. ఈ టెన్స్ లో 2 కీవర్డ్స్ ఉంటాయి, సిన్స్ అండ్ ఫర్. పాయింట్ ఆఫ్ టైం వచ్చినప్పుడు సిన్స్ వాడాలి, పీరియడ్ ఆఫ్ టైం వచ్చినప్పుడు ఫర్ వాడాలి. సూత్రం ఏంటి? ఫస్ట్ సబ్జెక్ట్ తీసుకోవాలి, హ్యావ్ బీన్ లేదా హ్యాస్ బీన్. ఐఓయూ ద ప్లేస్ ఎన్ని ప్లూరల్ సబ్జెక్ట్స్ వచ్చినప్పుడు హ్యావ్ బీన్ వాడాలి. హీ షీట్ ప్లేస్ ఎన్ని థర్డ్ పర్సన్ సింగులర్ వచ్చినప్పుడు హ్యాస్ బీన్ వాడాలి. ఐఓయూ దే వస్తే హ్యావ్ బీన్, హీ షీట్ వస్తే హ్యాస్ బీన్. ఐఓయూ దే వస్తే హ్యావ్ బీన్, హీ షీట్ వస్తే హ్యాస్ బీన్. సబ్జెక్ట్ తర్వాత హ్యావ్ బీన్, తర్వాత V4, తర్వాత ఆబ్జెక్ట్ లేదా ఎక్స్ట్రా వర్డ్స్. నేను మార్నింగ్ నుంచి టీవీ చూస్తూనే ఉన్నాను. ఐ హావ్ బీన్ వాచింగ్ టీవీ సిన్స్ మార్నింగ్. వీ వస్తే వీ హ్యావ్ బీన్ వాచింగ్ టీవీ సిన్స్ మార్నింగ్. అంటే మేము మార్నింగ్ నుంచి టీవీ చూస్తూనే ఉన్నాం. యూ హ్యావ్ బీన్ వాచింగ్ టీవీ సిన్స్ మార్నింగ్. దే హ్యావ్ బీన్ వాచింగ్ టీవీ సిన్స్ మార్నింగ్. హీ షీట్ వచ్చినప్పుడు హ్యాస్ వస్తుంది. హీ హ్యాస్ బీన్ వాచింగ్ టీవీ సిన్స్ మార్నింగ్. షీ హ్యాస్ బీన్ వాచింగ్ టీవీ సిన్స్ మార్నింగ్. ఇలా ఐఓయూ దే వస్తే హ్యావ్ బీన్, హీ షీట్ వస్తే హ్యాస్ బీన్. ఐఓయూ దే వస్తే హ్యావ్ బీన్, హీ షీట్ వస్తే హ్యాస్ బీన్. దీన్ని ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అంటారు. సో ఈ టెన్స్ లో 4 రకాల వాక్యాలు నేర్చుకుందాం మనం. పాజిటివ్ సెంటెన్సెస్, నెగిటివ్ సెంటెన్సెస్, ఇంట్రాగేటివ్ సెంటెన్సెస్ అండ్ నెగిటివ్ ఇంట్రాగేటివ్ సెంటెన్సెస్. చూడండి, ఐ హావ్ బీన్ వాచింగ్ టీవీ సిన్స్ మార్నింగ్ అనేది ఒక పాజిటివ్ సెంటెన్స్. ఐ హావ్ నాట్ బీన్ వాచింగ్ టీవీ సిన్స్ మార్నింగ్ అనేది ఒక నెగిటివ్ సెంటెన్స్. హ్యావ్ ఐ బీన్ వాచింగ్ టీవీ సిన్స్ మార్నింగ్ అనేది ఇంట్రాగేటివ్ సెంటెన్స్. హ్యావెంట్ ఐ బీన్ వాచింగ్ టీవీ సిన్స్ మార్నింగ్ అనేది నెగిటివ్ ఇంట్రాగేటివ్ సెంటెన్స్. చూడండి, ఇప్పుడు నాతో పాటు 4 విద్యార్థులు ఉన్నారు. అవినాష్, శ్రీధర్, గీతిక అండ్ ఏం పేరు బేట, వర్షిని. 4 విద్యార్థులు ఉన్నారు నాతో పాటు. సో వీళ్ళు 4 రకాల వాక్యాలు చదువుతారు. ఈ టెన్స్ లో 4 రకాల వాక్యాలు ఉన్నాయని చెప్పాను కదా. పాజిటివ్ సెంటెన్సెస్, నెగిటివ్ సెంటెన్సెస్, ఇంట్రాగేటివ్ సెంటెన్సెస్, నెగిటివ్ ఇంట్రాగేటివ్ సెంటెన్సెస్. సో పాజిటివ్ అండ్ నెగిటివ్ సెంటెన్సెస్ ఎల్లప్పుడూ సబ్జెక్ట్ చేత ప్రారంభించబడతాయి. చూడండి, ఐ హావ్ బీన్ వాచింగ్ టీవీ సిన్స్ మార్నింగ్, ఇది ఒక పాజిటివ్ సెంటెన్స్. పాజిటివ్ సెంటెన్స్ ఎలా స్టార్ట్ అయింది? ఐ సబ్జెక్ట్. ఐ హావ్ బీన్ వాచింగ్ టీవీ సిన్స్ మార్నింగ్ అంటే నేను మార్నింగ్ నుంచి టీవీ చూస్తూనే ఉన్నా. సో ఇది ఒక పాజిటివ్ సెంటెన్స్. స్టార్టింగ్ లో ఐ ఉంది, ఐ అనేది సబ్జెక్ట్. నెగిటివ్ సెంటెన్స్ ఎలా స్టార్ట్ అవుతుందో చూద్దాం. ఐ హావ్ నాట్ బీన్ వాచింగ్ టీవీ సిన్స్ మార్నింగ్, నేను మార్నింగ్ నుంచి టీవీ చూడట్లేదు. ఇది ఒక నెగిటివ్ సెంటెన్స్. ఇది నెగిటివ్ సెంటెన్స్ కూడా సబ్జెక్ట్ చేత ప్రారంభించబడింది. ఇప్పుడు ఇంట్రాగేటివ్ సెంటెన్స్ ఎలా స్టార్ట్ అవుతుందో చూద్దాం. హ్యావ్ ఐ బీన్ వాచింగ్ టీవీ సిన్స్ మార్నింగ్, నేను మార్నింగ్ నుంచి టీవీ చూస్తూనే ఉన్నానా. హ్యావ్ హెల్పింగ్ వర్బ్ తోటి స్టార్ట్ అయింది. నెగిటివ్ ఇంట్రాగేటివ్ ఎలా స్టార్ట్ అవుతుందో చూద్దాం. హ్యావెంట్ ఐ బీన్ వాచింగ్ టీవీ సిన్స్ మార్నింగ్, నేను మార్నింగ్ నుంచి టీవీ చూస్తూనే లేనా. ఇది ఒక నెగిటివ్ ఇంట్రాగేటివ్ సెంటెన్స్. చూశారు కదా ఫ్రెండ్స్. మీరు మళ్ళీ అబ్జర్వ్ చేయండి. మేము 4 రకాల వాక్యాలు చదువుతాం. ఏ వాక్యాలు సబ్జెక్ట్ చేత ప్రారంభించబడినాయి, ఏ వాక్యాలు హెల్పింగ్ వర్బ్స్ చేత స్టార్ట్ అయినాయి మీరు ఒకసారి చూడండి. ఫస్ట్ పాజిటివ్ సెంటెన్స్, ఐ హావ్ బీన్ వాచింగ్ టీవీ, స్టార్టింగ్ లో ఐ ఉంది సబ్జెక్ట్.
నెగిటివ్ సెంటెన్స్. ఐ హావ్ నాట్ బీన్ వాచింగ్ టీవీ, స్టార్టింగ్ లై ఉంది సబ్జెక్ట్. నెక్స్ట్ ఇంట్రాగేటివ్ సెంటెన్స్. హ్యావ్ ఐ బీన్ వాచింగ్ టీవీ, స్టార్టింగ్ హెల్పింగ్ వర్బ్ ఉంది హ్యావ్, నెగిటివ్ ఇంట్రాగేటివ్. హ్యావెంట్ ఐ బీన్ వాచింగ్ టీవీ, హ్యావ్ ఉంది హెల్పింగ్ వర్బ్, హ్యావ్ ప్లస్ నాట్. సో చూశారు కదా, పాజిటివ్ అండ్ నెగిటివ్ ఎల్లప్పుడు సబ్జెక్ట్ చేత ప్రారంభించబడతాయి. ఇంట్రాగేటివ్ అండ్ నెగిటివ్ ఇంట్రాగేటివ్ ఎల్లప్పుడు హెల్పింగ్ వర్బ్ చేత ప్రారంభించబడతాయి. సో ఇప్పుడు ఈ నలుగురు విద్యార్థులు ఈ వాక్యాలు చదువుతారు. బేటా నువ్వు పాజిటివ్ వాక్యం చదువు. ఐ హావ్ బీన్ వాచింగ్ టీవీ సిన్స్ మార్నింగ్ అని బేటా. I have బీన్ వాచింగ్ టీవీ. been watching TV since morning. ఈ పాప ఏమంటుంది? ఐ హావ్ బీన్ వాచింగ్ టీవీ సిన్స్ మార్నింగ్ అంటుంది. నేను మార్నింగ్ నుంచి టీవీ చూస్తూనే ఉన్నాను. ఇది ఒక పాజిటివ్ సెంటెన్స్. పాప వర్షిని నెగిటివ్ లోకి మార్చు బేటా. I have not been watching TV since morning. ఈమెమంటుంది? ఐ హావ్ నాట్ బీన్ వాచింగ్ టీవీ సిన్స్ మార్నింగ్. నేను మార్నింగ్ నుంచి టీవీ చూడట్లేదు, జస్ట్ 10 minutes అయింది చూస్తుండబట్టి. ఇది ఒక పాజిటివ్, ఇది ఒక నెగిటివ్. దీన్ని ఇంట్రాగేటివ్ లోకి చెప్పు అవినాష్. Have I been watching since morning? హ్యావ్ ఐ బీన్ వాచింగ్ టీవీ సిన్స్ మార్నింగ్ అంటే నేను మార్నింగ్ నుంచి టీవీ చూస్తూనే ఉన్నానా? నెగిటివ్ ఇంట్రాగేటివ్ లోకి మార్చు శ్రీధర్. Haven't I been watching TV since morning? నేను మార్నింగ్ నుంచి టీవీ చూస్తూ లేనా అంటుండు. అంటే ఐ అనే సబ్జెక్ట్ అయిపోయింది. ఇప్పుడు we have been watching TV since morning. We have been watching TV watching TV since morning. అంటే ఏంటి? మేము ఉదయం నుంచి TV చూస్తున్నాము. మేము ఉదయం నుంచి టీవీ చూస్తూనే ఉన్నాం. నెగిటివ్ చెప్పు బేటా. We have not been watching TV since morning. తెలుగు మీనింగ్ ఏంటి? మేము మార్నింగ్ నుంచి టీవీ చూడట్లేదు. మీరు ఇంట్రాగేటివ్. Have you been watching TV since morning? మేము మార్నింగ్ నుంచి టీవీ చూస్తూ ఉన్నామా? Haven't I been watching TV since morning? Haven't we been watching TV since morning? మేము మార్నింగ్ నుంచి టీవీ చూస్తలేమా? ఐ అయిపోయింది, we అయిపోయింది. ఇప్పుడు you have been watching TV since morning. We have been watching TV since morning. అంటే మీరు తెలుగు మీనింగ్ చెప్పు. మీరు ఉదయం నుంచి ఉదయం నుంచి టీవీ చూస్తూనే ఉన్నారు. చెప్పండి. మీరు చూస్తూనే ఉన్నారు చెప్పండి. You have been watching TV since morning. తెలుగు చెప్పు బేటా. మీరు పొద్దుట నుంచి టీవీ చూస్తూనే ఉన్నారు. చూస్తూనే ఉన్నారు చెప్పు. మళ్ళీ చెప్పు. You have watching TV. You have been watching TV. You have been watching TV since morning. తెలుగు మీనింగ్ చెప్పు. మీరు పొద్దుట నుంచి టీవీ చూస్తూనే ఉన్నారు. ఓన్లీ తెలుగు మీనింగ్ మళ్ళీ చెప్పు. మీరు పొద్దుట నుంచి టీవీ చూస్తూనే ఉన్నారు. కాస్త నవ్వుకుంటే చెప్పు. మీరు పొద్దుట నుంచి టీవీని చూస్తూనే ఉన్నారు. ఉదయం స్టార్ట్ చేసి చూస్తూనే ఉన్నారు. నెగిటివ్ చెప్పు. You have not been watching TV since morning. మీరు మార్నింగ్ నుంచి టీవీ చూడడం లేదు. ఇంట్రాగేటివ్ చెప్పు బాబు. Have you been watching TV since morning? మీరు మార్నింగ్ నుంచి టీవీ చూస్తూ ఉన్నారా? చూస్తూనే ఉన్నారా? Haven't you been watching TV since morning? మీరు పొద్దున్న నుంచి మార్నింగ్ నుంచి టీవీ చూస్తలేరా? చూడట్లేదా? They have been watching TV since morning. తెలుగు మీనింగ్ బేటా. వాళ్ళు పొద్దుట నుంచి టీవీ చూస్తూనే ఉన్నారు. నవ్వుకుంటే చెప్పు తెలుగులో. వాళ్ళు పొద్దుట నుంచి టీవీ చూస్తూనే ఉన్నారు. ఇంకా కొంచెం నెగిటివ్ చెప్పు బేటా. They have not been watching TV since morning. వారు పొద్దుట నుంచి టీవీ చూడడం లేదు. ఇంట్రాగేటివ్ చెప్పు. Have you been watching TV since morning? వాళ్ళు ఉదయం నుండి టీవీ చూస్తూనే లేరా? చూస్తూనే ఉన్నారా? Haven't they watching TV since? Haven't they been watching TV since morning? వాళ్ళు మార్నింగ్ నుంచి టీవీ చూస్తలేరా? ఇప్పుడు హీ బేటా. హీ పైన ఎట్లా చెప్పాలి? అతడు ఉదయం నుంచి టీవీ చూస్తున్నా. వెరీ గుడ్. చెప్పు. He has been watching TV since morning. తెలుగు మీనింగ్ చెప్పు బేటా. అతను పొద్దుట నుంచి టీవీ చూస్తూనే ఉన్నాడు. He has been watching TV since morning. అతడు ఉదయం నుంచి టీవీ చూస్తూనే ఉన్నాడు. నువ్వు చెప్పు బేటా. He has not been watching TV since morning. అతను పొద్దుట నుంచి టీవీ చూడడం లేదు. Has he been watching TV since morning? అతడు ఉదయం నుండి టీవీ చూస్తూనే ఉన్నాడా? Hasn't he been watching TV since morning? అతడు మార్నింగ్ నుంచి టీవీ చూస్తలేడా? She has been watching TV since morning. అంటే ఆమె పొద్దుట నుంచి టీవీ చూస్తూనే ఉంది. She has not been watching TV since morning. ఆమె పొద్దుట నుంచి టీవీ చూడడం లేదు. Has she been watching TV since morning? ఆమె ఉదయం నుండి టీవీ చూస్తూనే ఉందా? Hasn't she been watching TV since morning?
ఆమె పొద్దుటి నుంచి సినిమా చూస్తలేదా, మూవీ చూస్తలేదా, టీవీ చూస్తా. చూశారు కదా ఫ్రెండ్స్, 6 సబ్జెక్టుల చేత వీళ్ళు వాక్యాలు చెప్పారు. ఐ దే వచ్చినప్పుడు హ్యావ్ బీన్ వచ్చింది, హీ షీట్ వచ్చినప్పుడు హ్యాస్ బీన్ వచ్చింది. అంటే ఈ టెన్స్ పేరు వచ్చేసి ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. ఈ టెన్స్ ఎప్పుడు వాడాలి? గతంలో స్టార్ట్ అయిన పని ఇప్పుడు కూడా జరుగుతూ ఉన్నప్పుడు. ఈ టెన్స్ లో సిన్స్ లేదా ఫర్ కంపల్సరీ వాడాలి. సిన్స్ ఎప్పుడు వాడాలి? పాయింట్ ఆఫ్ టైం ని తెలియజేసేటప్పుడు సిన్స్ వాడాలి. ఫర్ ఎప్పుడు వాడాలి? పీరియడ్ ఆఫ్ టైం తెలియజేసేటప్పుడు ఫర్ వాడాలి. ఫర్ ఎగ్జాంపుల్, దేని పాయింట్ ఆఫ్ టైం అంటారు? సింపుల్ గా బండ గుర్తు ఏం గుర్తు పెట్టుకోవాలంటే, గంటల పేర్లు, వారాల పేర్లు, నెలల పేర్లు, సంవత్సరాల పేర్లు వచ్చినప్పుడు సిన్స్ వాడండి. ఇప్పుడు నేను 8 o'clock నుంచి టీవీ చూస్తున్నా, గంట పేరు కదా, ఇట్లా 8 o'clock 9 o'clock ఉంటే సిన్స్ అనాలి. ఐ హావ్ బీన్ వాచింగ్ టీవీ సిన్స్ 8 o'clock. ఏ గంట పేరు వచ్చినా సిన్స్ రాయండి. ఏ వారం పేరు వచ్చినా ఐ హావ్ బీన్ రీడింగ్ ఏ స్టోరీ సిన్స్ ఫ్రైడే, సిన్స్ మండే. ఏ వారం పేరు వచ్చినా అది పాయింట్ ఆఫ్ టైం సిన్స్. ఏ నెల పేరు వచ్చినా ఐ హావ్ బీన్ లర్నింగ్ ఇంగ్లీష్ సిన్స్ ఏప్రిల్, ఐ హావ్ బీన్ డూయింగ్ జాబ్ సిన్స్ 2020. ఇట్లా గంటల పేర్లు, వారాల పేర్లు, నెలల పేర్లు, సంవత్సరాల పేర్లు వస్తే సిన్స్ వాడండి. దీన్ని పాయింట్ ఆఫ్ టైం అంటారు. మరి ఫర్ ఎప్పుడు వాడాలి? పీరియడ్ ఆఫ్ టైం అంటే కొంతకాలం. నేను ఒక 2 hours నుంచి టీవీ చూస్తున్నా. 2 hours అనేది సమ్ పీరియడ్ ఆఫ్ టైం. ఐ హావ్ బీన్ వాచింగ్ టీవీ ఫర్ 2 hours అన్నారు. ఇట్లా 2 hours, 2 days, 2 weeks, 2 months, 2 years. బండ గుర్తు చెప్పాలంటే నంబర్ వచ్చినప్పుడు ఫర్ వాడండి. 2 minutes అంటాం, 2 seconds అంటాం, 2 hours అంటాం, 2 weeks అంటాం, 2 days అంటాం, 2 months అంటాం, 2 years అంటాం, 20 years అంటాం. ఇట్లా నంబర్ వచ్చినప్పుడు ఫర్ వాడండి. 2నే కాదు, ఏ నెంబర్ వచ్చినా సరే. 10 seconds అంటాం, ఐ హావ్ బీన్ వెయిటింగ్ ఫర్ యూ ఫర్ 10 seconds అన్నారు. 10 minutes అంటాం, ఐ హావ్ బీన్ వెయిటింగ్ ఫర్ యూ ఫర్ 10 minutes. ఇట్లా ఏదైనా ఒక నంబర్ వచ్చి నంబర్ తర్వాత ఇవి ఉండాలి. ఏంటివి? నంబర్ తర్వాత ఏమి ఉండాలి? 10 seconds, 10 minutes, 10 hours, 10 days, 10 weeks, 10 months, 10 years వచ్చినప్పుడు ఫర్ అనాలి. ఇప్పుడు మీ నలుగురిని అడుగుతాను, ఎప్పుడు సిన్స్ వస్తుంది, ఎప్పుడు ఫర్ వస్తుంది చెప్తారా? 8 o'clock వస్తే ఏమొస్తుంది? రాంగ్. 8 o'clock అనేది ఖచ్చితమైన సమయం కదా, పాయింట్ ఆఫ్ టైం కదా, సిన్స్ రావాలి. మరి 9 o'clock వస్తే, 10 o'clock వస్తే, 1 o'clock, 2 o'clock, 3 o'clock, 4 o'clock, 5 o'clock, 6 o'clock, 7 o'clock. క్లాక్ వచ్చిందంటే సిన్స్. ఓకే. సండే వస్తే సిన్స్. మరి మండే వస్తే సిన్స్, ట్యూస్డే సిన్స్, వెన్స్డే, థర్స్డే, ఫ్రైడే, సాటర్డే, సండే, మండే, ట్యూస్డే, వెన్స్డే, సిన్స్. ఏ వారం పేరు వచ్చిన సిన్స్ రావాలి. జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి. ఏ నెల పేరు వచ్చినా సిన్స్ రావాల్సిందే. నెల పేరు ఏదొచ్చినా, ఏ గంట పేరు వచ్చినా, ఏ వారం పేరు వచ్చినా, ఏ నెల పేరు వచ్చినా, ఏ సంవత్సరం పేరు వచ్చినా, 2010 సిన్స్, 2020 సిన్స్, 1947 సిన్స్, 1847, 2001 సిన్స్, 2002, 2003, Since. 2004, 2005. Since. ఇట్లా సండే 8 o'clock, జనవరి సిన్స్, 2010, 10 minutes, 20 minutes, 2 days, ఫర్ 2 weeks, For. 6 months, 6 months. for 10 years, For. 20 years, For. 2 weeks, 2 months, 10 seconds, 20 seconds, 2 minutes, 2 days, 2 weeks, 2 months, 2 years, 10 days, ఫర్ 10 weeks, For. 10 months, For. 10 years, ఫర్ 5 seconds, For. 5 days, For. 5 weeks, For. 5 months, For. 5 years, For. 10 seconds, ఫర్ 10 minutes, For. 10 years, For. 10 days, For. 10 o'clock, సిన్స్, సిన్స్ వస్తుంది. 1 o'clock, 2 o'clock, Since. 4 o'clock, Since. Sunday, Monday, సిన్స్, Tuesday, Since. Friday, Since. January, సిన్స్, March, Since. April, May, Monday, Tuesday, సిన్స్, Friday, Since. Saturday, Since. 1 o'clock, 2 o'clock, Since. 3 o'clock, Since. 4 o'clock, Since. January, February, Since. March, Since. April, 10 minutes, for 20 minutes, For. 30 minutes, For. 40 minutes, For. 10 days, for 20 days, ఫర్ 40 days, For. 100 days, For. 2 months, 6 months, For. 10 months, For. 20 months, For. 2 years, For. 4 years, 5 years, For. 10 years. చూశారు కదా ఫ్రెండ్స్, పాయింట్ ఆఫ్ టైం వచ్చినప్పుడు సిన్స్ వాడాలి, పీరియడ్ ఆఫ్ టైం వచ్చినప్పుడు ఫర్ వాడాలి. సో ఇప్పుడు చూద్దాం ఒక పాజిటివ్ ని నెగిటివ్ లోకి ఎట్లా మార్చాలో. ఓన్లీ పాజిటివ్ వర్సెస్ నెగిటివ్. ఏదైనా ఒక పాజిటివ్ వాక్యం చెప్పు.
I have been playing cricket for 2 hours. నేను ఒక 2 గంటల నుంచి క్రికెట్ ఆడుతూనే ఉన్నాను. నీవు నెగిటివ్ లోకి మార్చు. I have not been playing cricket since morning. For 2 hours అంటుండు. సేమ్ సెంటెన్స్ ని మార్చు. For 2 hours. ఆయన ఏ వాక్యం చెప్తాడో ఈజీ చెప్పు బాబు, ఇంకా ఈజీ చెప్పు. I have been watching TV since morning. I have not been watching TV since morning. నేను మార్నింగ్ నుంచి టీవీ చూస్తూనే ఉన్నాను అంటూ నేను చూసలేను అంటుండు. She has been going to temple for 2 hours. She hasn't been since going to temple for 2 hours. They